2 రోజుల నుంచి కోల్బెల్ట్ ప్రజలు కొంత భయంగా గడుపుతున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే ఆ పేపర్‌లలో, మీడియాలో రామగుండం కేంద్రంగా భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి రావడం. నిజంగా అంటే దీని గురించి ఆలోచిస్తే ఎపిక్ అనే సంస్థ అంటే ఎర్త్‌క్వేక్ రీసెర్చ్ అనాలిసిస్ వాళ్ళు రామగుండం కేంద్రంగా భూకంపం వచ్చే అవకాశం అయితే ఉంది. అది కూడా ఏప్రిల్ 10 నుంచి 17 తారీఖులోగా అని చెప్తున్నారు. స్పెసిఫిక్ డేట్ కూడా ఇచ్చారు. ఇంతకుముందు ఈ సంస్థకు సంబంధించి ఏం చెప్పిండ్రు అనేది చూసుకుంటే చాలా సంవత్సరాల నుంచి వీళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు భూకంపాల మీద. లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ములుగు దగ్గర కూడా వీళ్ళు చెప్పిన రీసెర్చ్ ఆధారంగానే కాస్త భూకంపం వచ్చింది. కాకపోతే తీవ్రత కాదు, 5.5 5.6 అట్లుంది. అయితే రామగుండం కేంద్రానికి వచ్చేసరికి నాట్ ఓన్లీ రామగుండం సిటీ చుట్టుపక్కల ఏదైతే కేంద్రీకృతమై ఉంటే వాళ్ళు, ఎందుకంటే నేషనల్ జియోగ్రఫికల్ ప్రకారం ఏదైతే ఎక్కువ పెద్ద సెంటర్ ఉన్నదని చూసి మార్గరేట్ చెప్తారు. కోల్బెల్ట్ ప్రాంతంలో రామగుండం అనేది సెంటర్ ఉంటుంది కాబట్టి బెల్లంపల్లి నుంచి భూపాలపల్లి వరకు, నేరపట్ కొత్తగూడెం వరకు కూడా ఈ ప్రభావం ఉండొచ్చు. ఎందుకంటే ఓపెన్ కాస్టులు చేసి లోతంతా తవ్వేసింది కాబట్టి ఒక్కసారి చిన్నగా ఏమన్నా భూకంపం అనేది మొదలైతే నష్టం పెద్దగా ఉంటుందని చెప్పేసి అందరూ భయపడుతున్నారు. నిజంగానే భయపడాలి కూడా. ఈ విషయమై ఎన్జిఆర్ఐ హైదరాబాద్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంతగా భయపడాల్సిన అవసరం లేదు. 5.5 రేంజ్లో కనుక రిక్టర్ స్కేల్ మీద నమోదైతే పెద్ద ప్రమాదం ఉండదు అని అంటున్నారు. కానీ సింగరేణి లాంటి పరిస్థితుల్లోకి వస్తే బయట ఉన్న పరిస్థితులకి భూమి ప్రకంపనలకు, భూమి పొరలకు సంబంధించి ఇతర ప్రాంతాల్లో అయితేనేమో మైదాన ప్రాంతాలు ఉంటాయి, సింగరేణిలో అయితేనేమో అండర్ గ్రౌండ్ మైన్స్ ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఓపెన్ కాస్టులు చేసి ఓపెన్ కాస్టులు తవ్వి మళ్ళీ ఫిలప్ చేయలేదు. ఏదైతే మట్టిని ఫిలప్ చేయకపోవడం వల్ల 300-400 మీటర్లు, ఒక్కొక్క 700 మీటర్ల వరకు కూడా బొందలైపోయి ఉండేసరికి ఎక్కువ భూకంప తీవ్రత ఉంటుంది, దాని ప్రభావం కాస్త ఎక్కువనే ఉంటుందని చెప్పేసి అందరు అనుకుంటున్నారు. అక్కడక్కడ భూకంపం వచ్చిందన్నప్పుడు కూడా సామాన్య ప్రజలు కూడా అయితే ఇప్పుడు మన దగ్గర కూడా వస్తుంది, కోల్బెల్ట్ అంతా మొత్తం బొందలైపోయినాయి కదా అని చెప్పేసి అనుకున్న క్రమంలో ఈ సంస్థ రిపోర్టు చాలా భయం కలిగిస్తున్నది. అందరైతే జాగ్రత్తగా అయితే ఉండండి. మేబీ ఏమి కావద్దని కోరుకుందాం. ఒకవేళ ఏమైనా కూడా అందరూ కూడా కొంత జాగ్రత్తగా ఉండి చిన్న డిఫరెన్సెస్ వచ్చినా కూడా ఇళ్లలోంచి బయటకు చూడడం, కాస్త ఏమన్నా ఎక్కువ ఇబ్బంది అనిపిస్తే మైదాన ప్రాంతంలోకి, గ్రౌండ్లోకి వచ్చడం లాంటివి చేస్తే అంటే మంచి రిజల్ట్ ఉంటాయి. ప్రాణనష్టం కాకుండా చూసుకోవచ్చు. ఈ విషయమై ఇంకా అప్కమింగ్ లేటెస్ట్ అప్డేట్స్తోని మళ్ళీ కలుద్దాం.